సందర్భంగా మనం అరేంజ్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా మన భద్రన్న గారు ఇద్దరే వచ్చారు. పాత మండలాలు గట్టిస్తారు మొత్తం ఇక్కడ ఓపెన్గా ఏమైనా సరే మూడు మ్యాచ్ అయినాకనే మనం డిసిషన్ తీసుకుంటాము. అవన్నీ అయినాక ప్రతి టీంకి 8 ఓవర్స్ లెక్క ప్లాన్ చేసాము. ఫైనల్స్ కూడా 10 ఓవర్స్ ప్లాన్ చేసాము. అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,11,11 రూపాయలు. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 55,555 రూపాయలు. అలాగే డిఫరెంట్ ప్రైజెస్ మనం సార్ గారు మల్లేడి గారు మనకు కేటాయించారు. అలాగే దానికి ఆర్గనైజ్గా సామల సందీప్ రెడ్డి గారు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే మన బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, సీనియర్ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే వార్డు మెంబర్స్, కౌన్సిలర్స్ అందరు ఇక్కడ హాజరయ్యారు. అలాగే యువ నాయకులు అందరూ జయజేశారు ఇక్కడికి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 50వ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా భారీ ఎత్తున మన ఉమ్మడి గట్కేసర్ మండలంలో, పాత మండలంలో అంటే గట్కేసర్ మున్సిపాలిటీ, పోచారం, అదేవిధంగా గట్కేసర్ మండల్, రూరల్ మండలం అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున యూత్తోని ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన సందీపన్న గారు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మన వచ్చిన నాయకులందరూ కూడా, మా పార్టీ ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ, మన మాజీ సర్పంచ్లు, కార్పొరేటర్లు, మేయర్లు, అదేవిధంగా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది. ఒకటే దీని ఉద్దేశం, మల్లారెడ్డి గారి కంటే యూత్ అంటే చాలా ఇష్టం.
ఇంతకుముందు టైంలో కూడా ఎక్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మనం పాత మండలంలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అందరూ కూడా యూత్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఈరోజు కూడా మంచి వారం రోజులు మంచి ఎండ కొడుతున్నా కూడా దగ్గర 65 టీంలు రావడం జరిగింది. దానికి అంటే 8 hours మ్యాచ్ 3 ప్రతి టీం కూడా 3 మ్యాచ్లు ఆడుతుంది. దాంట్లో విన్నర్ కూడా దగ్గర ₹1,00,000 గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్, అదేవిధంగా 55,000 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచి టీషర్ట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఎంతగానో ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అన్నది కూడా 11 మ్యాచ్ అయిపోతుంది. రెడీ ఉండాలండి, పాస్ చేసుకోవాలి. 2 టీమ్స్ టోటల్ ప్లేయర్ నిలబట్టలే మీకు తప్పుడు వీళ్ళందరూ జరుపుతారు. టీఆర్ఎస్ యువ నాయకులు పోచారం సందేశ్ గారికి స్వాగతం సుస్వాగతం. సంతోష్ రెడ్డి ఆయన డిస్టర్బ్ అయితే అన్న ఇది బయటికి రావాలి. అక్కడ లాస్ట్ సార్లు గుంజి పరిస్థితి అరే అక్కడ తీసా